రేవంత్ పాలనలో మద్యం ఊరూరా ఏరుడై పారుతోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని పెద్ద రాష్ట్రాలన్నింటికన్నా తెలంగాణలోనే అత్యధికంగా మద్యం వినియోగిస్తున్నట్లు తెలిసింది. ప్రతి 2 పురుషుల్లో ఒకరు మద్యం సేవిస్తుండగా పట్టణ మహిళల కంటే గ్రామీణ మహిళలు రెండింతలు ఎక్కువగా తీసుకుంటున్నట్టు సర్వే వెల్లడించింది. ప్రజాపాలనలో మద్యం ఏరులై పారుతున్నది. రేవంత్ రెడ్డి మార్కు పాలనలో రికార్డులు బద్దలై మద్యం వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది. పల్లె పట్నం ఆడమగ తేడా లేకుండా తెగ తాగేస్తుండగా ముఖ్యంగా 15 ఏళ్ల పైబడిన పురుషుల్లో 43.9% మందికి మద్యం అలవాటు ఉన్నదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ శాఖ నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నెంబర్ 6లో తెలంగాణ రాష్ట్రంలో మద్యం వినియోగంపై షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని పెద్ద రాష్ట్రాలన్నింటికన్నా తెలంగాణలోనే అత్యధికంగా మద్యం వినియోగిస్తున్నట్లు తేలింది. మునుపటితో పోల్చితే మద్యం సేవించడంలో పట్టణాలను పల్లెడు దాటేశాయి. ప్రతి 2 పురుషుల్లో ఒకరు మద్యం సేవిస్తుండగా పట్టణ మహిళల కంటే గ్రామీణ మహిళలు రెండింతలు ఎక్కువగా తీసుకుంటున్నట్టు సర్వే వెల్లడించింది. పెద్ద రాష్ట్రాల విభాగంలో 43.9%తో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ 31.6%, కర్ణాటక 15.6%, తమిళనాడు 13.7%తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మద్యం నిషేధం అమల్లో ఉన్న బీహార్లో 16.6% మంది పురుషులు ఇంకా మద్యం తాగుతున్నట్లు సర్వే తేల్చింది. చిన్న రాష్ట్రాల్ని కూడా కలిపితే అరుణాచల్ ప్రదేశ్ 50.5% పురుషులు, 23.2% మహిళలతో అగ్రస్థానంలో ఉన్నది. అత్యంత తక్కువగా లక్షద్వీప్లో 0.4% మంది తాగుతున్నారు. దేశంలో జీవనశైలి మారిపోతున్నదని, వ్యాధులు పెరిగిపోతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. భారతదేశంలో 30.7% మహిళలు, 27.3% పురుషులు అధిక బరువు లేదా స్థూలకాయంతో బాధపడుతున్నారని, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపింది. మద్యం వినియోగంలో టాప్లో ఉన్న తెలంగాణలో ఈ జీవనశైలి మార్పులు, ప్రజారోగ్య సవాళ్లపై పాలకులు, నిపుణులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఈ సర్వే తేల్చి చెప్పింది. ముంబైకి చెందిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ దేశవ్యాప్తంగా 715 జిల్లాల్లోని 6.79 లక్షల గృహాల్లో ఈ సర్వే నిర్వహించింది. తెలంగాణలో 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో 43.9%, మహిళల్లో 6.8% మంది మద్యం సేవిస్తున్నారు. ఈ విషయంలో జాతీయ సగటు పురుషుల్లో 18.8%, మహిళల్లో 1.1%గా ఉంది. ఇక పట్టణ ప్రాంతాల్లో 34%, గ్రామీణ ప్రాంతాల్లో 47.9% మంది పురుషులు మద్యం తాగుతున్నారు. అదేవిధంగా పట్టణాల్లో 3.2% మంది మహిళలు తాగుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో ఆ సంఖ్య రెండింతలు పెరిగి 8.3%కి చేరింది. దేశవ్యాప్తంగా కూడా పట్టణాల్లో కంటే పల్లెల్లోనే మద్యం వినియోగం ఎక్కువగా ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది.